భగవంతుడు ధర్మ సంస్థాపన కోసం ఎన్నో అవతారాలు స్వీకరించాడు. కానీ మిగిలిన అవతారాలు వేరు, రామావతారం ఒక్కటి వేరు. ఎందుకనంటే రాముడు పరిపూర్ణమైన నరుడిగా ప్రవర్తించాడు. అందుకే మనుష్యులకు రామావతారం అంత దగ్గరైంది. నిజానికి వాల్మీకి మహర్షి అడిగినప్పుడు కూడా భగవంతుని యొక్క అవతారం ఇప్పుడు ఏదుంది అని అడగలేదు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఇప్పుడు ఎవరున్నారు అని అడిగాడు. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత వృషస్య సంయుగే అని అడిగాడు. రామచంద్రమూర్తికి ఎన్నో గుణములున్నాయి. అన్నిటికన్నా రామచంద్రమూర్తి అనేటప్పటికీ మనం జ్ఞాపకం పెట్టుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి గుణం ధర్మపాలన. ఏది ఏమైపోనివ్వండి, రాముడు మాత్రం ధర్మం తప్పడు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ఏది చేశాడో అది ధర్మం అయిపోయింది. అంటే ధర్మాన్ని రాముడు అంతగా అనుష్ఠించాడు. లోకంలో ధర్మ పరిపాలన చేతనే దేవతలు సంతోషిస్తారు. దాని వలననే శాంతి భద్రతలు. అందరూ ధర్మాన్ని పాటించడం మొదలుపెట్టారనుకోండి, దాని చేత ఎవరు ఎవరి అశాంతికి గురికారు. ప్రస్తుత సమాజంలో అందరూ కూడా ఈ విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. నిజానికి రాముణ్ణి పూజించడం, రాముణ్ణి గౌరవించడం అన్న మాటకు అర్థం ఏమిటంటే అందరినీ గౌరవించడం, అందరి యొక్క ఉన్నతిని మనసులో కోరుకోవడం. అందుకే మీరు చూడండి, రాముడు అందరితోనూ కలిసిమెలిసి ఉంటాడు. వానరులతో కలిసిమెలిసి ఉంటాడు, బోడితో కలిసిమెలిసి ఉంటాడు, రాక్షసులలో విభీషణుడితో కలిసిమెలిసి ఉంటాడు. అందరితో సమైక్యతాభావంతో ఉండడం, కోపాన్ని నిగ్రహించుకోవడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకపోవడం, సంయమనంతో వ్యవహరించడం, పెద్దల పట్ల అంత వినయంతో ఉండడం. రాముడు విశ్వామిత్రాది గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత మర్యాదతో ప్రవర్తిస్తాడు అన్నది మనం చూస్తే నిజానికి మనం ఆ గుణములను అలవాటు చేసుకోవాలి. అందుకే రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం ప్రజలు వింటారో అంతకాలమే మానవత్వం బ్రతికి ఉంటుంది. మనిషిగా బ్రతకాలి అంటే రామాయణం చదివి రాముడు ఏ గుణములను అవలంబించాడో మనం కూడా ఆ గుణములను అవలంబించి మంచి పేరు తెచ్చుకుని 10 మంది శాంతి కోసం, ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అన్నట్లు బ్రతకడం నేర్చుకోవాలి. అటువంటి రోజు రామానుగ్రహంతో వస్తుందని విశ్వసిస్తూ స్వస్తి.